అనంతశర్మ గారు, ఇది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అంటున్నారు. ఏంటి అసలు దీన్ని చూస్తే ప్రమాదము అని చాలా భయపడుతున్నారు. ముఖ్యంగా కొన్ని రాసుల వాళ్ళు అసలు చూడకూడదని అంటున్నారు. ఇక్కడ ఏ రాసులకైతే దోషం అని చెప్పబడిందో వృశ్చికము, కుంభము, మీనము, కర్కాటకము, ఈ రాసుల వారికి దర్శనం పనికిరాదు అని చెబుతున్నారు. దోషం ఉన్నప్పుడు ఆ కాంతి యొక్క ప్రభావం కొంచెం తీవ్రంగా ఉంటుంది. కాంతి యొక్క ప్రభావం దేని మీద ఉంటుంది అంటే మనసు మీద ఉంటుంది. మీకు ఈ మనస్తత్వ శాస్త్రం అనేది సార్వత్రికంగా అందరూ అనుసరించేదే, కొత్తగా చెబుతున్నది ఏమీ కాదు. మీకు ఇంట్లో నీలం రంగు వేసుకోండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. తెల్ల రంగు వేసుకోండి, కొంచెం ఉత్సాహంగా ఉంటారు. ఎర్ర రంగు వేసుకుంటే కొంచెం ఉద్రేక స్వభావాలు ఉంటాయి. ఇలాగా కలర్ థెరపీ అనే కాన్సెప్ట్లో మనస్తత్వ శాస్త్రజ్ఞులు ఈ మనసు మీద ఎటువంటి ప్రభావం చూపిస్తోంది రంగు యొక్క ప్రభావము అనే విషయాన్ని అధ్యయనం చేయడం జరుగుతోంది. అలాగా ఈ కాంతి విహీనము, కాంతి ఉండడము, ఇవి రెండు ఎటువంటి ప్రభావాలను చూపిస్తాయి అన్నప్పుడు మీకు ఒక గదిలో 2 లైట్లు వేసామనుకోండి, ఆ రెండింటిలో దేని ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుందో ఆ కాంతి యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుంది. మనకి ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ కోసం వాడే లైట్లు గ్రీన్, రెడ్ ఎందుకు వాడారు, ఆరెంజ్ అంటే వాటి యొక్క ఫ్రీక్వెన్సీ ఎక్కువ కంపారిటివ్గా. కాబట్టి అలాగా కాంతి యొక్క తీవ్రత ఉన్నప్పుడు మనిషి మీద ఆ కాంతి ప్రభావం కనిపిస్తోంది. కాబట్టి ఈ కాంతుల యొక్క ప్రభావం ఉన్న కారణం చేత అవి ఆ వ్యక్తుల మీద కొంచెం ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి. కాబట్టి కదలకుండా ఓ చోట కూర్చుని జపం చేసుకుంటూ ఉండమని చెప్పారు. ఇది దోష పరిహారం కోసం చెప్పబడినవి శాంతి ప్రక్రియలు. అవి కాక కాంతి ప్రభావం ఉండకుండా ఉండాలి అంటే కూడా ఏం జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆహారం తీసుకోకపోవడము, 12 గంటల ముందే ఆపేయాలి. ఇక శరీరం సహకరించకపోతే ఈ శరీరాన్ని కాపాడుకోవడం ప్రధానమే కదా. ఇక్కడ శరీరాన్ని సాక్షాత్తు దేవాలయంతో పోల్చారు, లోపల ఉన్న జీవశక్తిని దైవంతో పోల్చారు. మరి దీన్ని కూడా కాపాడుకోవడం ధర్మమే కదా. కాబట్టి ఆ వచ్చే దోషము కంటే ఈ క్షణం నేను ఆరోగ్యంగా ఉండడం ప్రధానం. కాబట్టి ఆ సమయానికి ఏదైతే నియమం చెప్పారో 12 గంటలు, మధ్యాహ్నం 12 గంటలలోపు తినేయాలి, కుదరలేదు, శరీరం సహకరించట్లేదు, ఆరోగ్యం బాగాలేదు, కనీసం 4 గంటల లోపు తినేయమని చెప్పారు. ఒకవేళ 4 గంటల తర్వాత కూడా తినే పరిస్థితి ఉంది, లేకపోతే శరీరం సహకరించట్లేదు, ద్రవ పదార్థాలు తీసుకోమన్నారు. మంచినీళ్ళు అయితే మనం చివరిదాకా కూడా తాగడంలో అభ్యంతరం లేదు. కానీ గ్రహణ సమయంలో మాత్రం జపం కోసం సంకల్పం చెప్పేటప్పుడు ఆచమనం చేయడం తప్ప మిగతా ద్రవ పదార్థాలు కూడా ఆ సమయంలో తీసుకోవడానికి పనికిరాదు. అది కూడా దర్భ వేసుకున్న దాన్నే స్వీకరించమన్నారు. ఇలాగ దర్భను ఎందుకు చెప్పారు అంటే ఏ కాంతుల గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో ఆ యూవీ రేస్తో సహా వాటిని ప్రసరించకుండా నియంత్రించే శక్తి దర్భల మీద ఉంది.